ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు యొక్క పొజిషన్ నుంచి మన పాస్ట్ లైఫ్ కర్మ ఏమిటి, అలాగే పాస్ట్ లైఫ్లో మనము ఎటువంటి జీవితం గడిపుంటాము, ఎటువంటి ప్రొఫెషన్లో ఉండుంటాము, ఎటువంటి రుణాలని, దోషాలని లేదా శాపాలని మనం క్యారీ చేస్తూ ఈ జన్మలోకి వచ్చాము, ఇలాంటి విషయాలు కొన్ని తెలియచేస్తాను. సాధారణంగా పాస్ట్ లైఫ్ని గురించి మనం అనలైజ్ చేసేటప్పుడు చూసేటువంటి ప్రధానమైన గ్రహాలు రాహువు, కేతువు, అలాగే శని. యాక్చువల్గా హారోస్కోప్ అంటేనే మన పాస్ట్ లైఫ్ కర్మల యొక్క ఒక స్నాప్షాట్. అది అంటే మనం ఇంతకుముందు జన్మల్లో ఎటువంటి కర్మలు చేయడం ద్వారా వాటి యొక్క ఫలితాలని ఈ జన్మలో అనుభవిస్తాము అని చెప్పేటువంటిదే ఒక హారోస్కోప్, ఒక బర్త్ చార్ట్, జాతక చక్రము. ప్రతి గ్రహము కూడా మన పూర్వజన్మల యొక్క ఫలితాన్ని సూచించేటువంటి గ్రహంగానే చూడాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా రాహువు, కేతువు, అలాగే శని ఈ గ్రహాలు ఒక చార్ట్లో ఒక పొజిషన్లో ఉన్నాయంటే ప్రబలమైనటువంటి ప్రారంధ కర్మను సూచించేటువంటి ప్లానెట్స్గా చూడాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైనటువంటి గ్రహం ఒకటి రాహువు. రాహుకి కేతువుకి తేడా ఏమిటి అంటే, రాహువు మన ప్రారంధ కర్మల్ని ఈ జన్మలో కంటిన్యూ చేస్తూ, అంటే ఇంతకుముందు లైఫ్లో ఉన్నటువంటి ఆశలు, ఆశయాలు, కోరికలు, బలమైనటువంటి కాంక్షలు, అలవాట్లు, అలాగే తీరని కోరికలు, ఇవన్నీ కూడా సూచిస్తాడు రాహువు. ఇంతకుముందు జన్మల్లో చేసినటువంటి కృషికి కంటిన్యూషన్ ఈ జన్మలో వస్తుంది. ఇంతకుముందు లైఫ్లో లేదా లైఫ్స్లో జన్మ లేదా జన్మల్లో అతను చేసినటువంటి కృషి, అతని యొక్క ఆశయాలు, ఇవన్నీ కూడా తీరనప్పుడు ఈ జన్మలో అవి కంటిన్యూ అవుతాయి అని చెప్తుంది రాహు యొక్క ప్లేస్మెంట్ ఒక జాతకంలో. అలాగే ఎటువంటి మనస్తత్వాన్ని అతను క్యారీ చేస్తూ ఈ జన్మలోకి వచ్చాడు, ఎటువంటి ప్రొఫెషన్లో ఉండుండొచ్చు, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తున్న కొంత సూచనలు ఇస్తుంది రాహు యొక్క ప్లేస్మెంట్ జాతకంలో. ఈ విధంగా ఇప్పుడు కూడా జాతకాన్ని చూడాలి తప్ప ఏదో ఒక పొజిషన్లో రాహువో, కేతువో, శనో లేదా ఇంకో ప్లానెట్ ఉంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి పరిహారం ఏంటి అనేటువంటి కేవలం అదే యాంగిల్లో చూడడం అనేది కరెక్ట్ కాదు. మనం చేసిన కర్మల్ని అనుభవించడానికి ఈ జన్మలోకి వచ్చాము, ఎటువంటి కర్మలు అనుభవించాలి అని చెప్తుంది మన హారోస్కోప్. ఆ దృష్టితో చూసినప్పుడు మనకి జ్యోతిష్యం పట్ల మంచి అప్రిషియేషన్ అనేది ఉంటుంది. దాని యొక్క ప్రయోజనం కూడా అదే. మనం ఇంప్రూవ్ చేసుకోవడము, ఏ పనులు చేస్తూ వచ్చావు, దానివల్ల ఎటువంటి సమస్యలు అనుభవిస్తున్నావు, నిన్ను నువ్వు ఎలా మార్చుకోవాలి అని చెప్పడమే జాతక చక్రం యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మహర్షులు మనకి ఇటువంటి ఒక శాస్త్రాన్ని అందించారు. ఎందుకంటే మహర్షులు ఎప్పుడు కూడా సత్యాన్ని దర్శించినటువంటి మహనీయులు వారు. కాబట్టి వారి యొక్క దృష్టికోణం చాలా ఉన్నతంగా ఉంటుంది, ఉత్తమమైనటువంటి విలువలతో ఉంటాయి వారి యొక్క ఆలోచనలు. ఈ ఆలోచనలతో మనకి ఈ శాస్త్రాన్ని అందించారు అని మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే, రాహు అంటేనే రూల్ బ్రేకర్. అంటే ఏదన్నా ఒక సంప్రదాయం ఉంటే దానికి విరుద్ధంగా ఉండడము, లేదా దాన్ని పట్టించుకోకపోవడము, దాన్ని బ్రేక్ చేయడము అనేది రాహు యొక్క లక్షణము. తనకి ఏదైతే ఇష్టమో ఆ ఇష్టమైనటువంటి ఒక వ్యక్తిని కావచ్చు, ఒక టార్గెట్ని అందుకోవడానికి ఏదైనా ఒక సంప్రదాయం అడ్డొచ్చినా కానీ దాన్ని పక్కకు తోసేసి ముందుకెళ్ళడము, ఒక కట్టుబాటుని, ఒక సంప్రదాయాన్ని, ఒక రూల్ని, సొసైటీలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, వాటిని కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళడం అనేది రాహు యొక్క తత్వం. అది ఈ రోజుల్లో అటువంటి రాహు యొక్క తత్వము, రాహు యొక్క ప్రభావము ఉన్నటువంటి మనుషులు, పరిస్థితులు మనం ఎక్కువగా చూస్తున్నాము. అందుకే ఎక్కువగా రాహు గురించి చర్చించుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే రాహు అంటేనే కలి యొక్క అంశ, రాహు అంటేనే కలి స్వరూపము. కాబట్టి కలియుగంలో ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వచ్చాడు అంటే ఆ వ్యక్తి మీద రాహు యొక్క ప్రభావం చాలా బలంగా ఉన్నట్టు. రాహు యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి వృత్తులే ఈ రోజుల్లో ఎక్కువగా చలామణిలో ఉన్నాయి. మూవీ ఇండస్ట్రీ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, విదేశాల్లో సెటిల్ అవ్వడం కావచ్చు, విదేశీ వ్యాపారాలు కావచ్చు, ఇలా ఒకటి కాదు, రాహు రూల్ చేయనటువంటి రంగం లేదు ఈ రోజుల్లో. అయితే ఒక వ్యక్తి రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి పుట్టినప్పుడు అతని యొక్క పాస్ట్ లైఫ్ ఎలా ఉండుంటుంది, పాస్ట్ లైఫ్లో ఎటువంటి పనులు చేసి ఉండొచ్చు, ఈ లైఫ్లో వాటిని కంటిన్యూ చేస్తూ ఏ పరిస్థితులను ఎదుర్కొంటాడు, ఎంతవరకు సక్సెస్ని చవి చూస్తాడు, ఎంతవరకు
డిసప్పాయింట్ అవుతాడు, నిరాశ చెందుతాడు అనేది కూడా మనం ఒక ఐడియా అనేది తెచ్చుకోవచ్చు. ఉదాహరణకి రాహు లగ్నంలో ఉన్నాడు అంటే అర్థము ఆ జాతకుడు ఏ ఇంట్లో అయితే పుట్టాడో ఆ ఇంట్లో 1 లేదా 2 లేదా 3 తరాలు వెనక్కి వెళ్ళినట్టయితే వారి తాతగారు కావచ్చు, ముత్తాతగారు కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో తండ్రి గారు కూడా కావచ్చు, వీరి యొక్క పోలికలతోనే మళ్ళీ పుడుతూ ఉంటారు. అంటే వారు తీరని కోరికలతో చనిపోయి అదే వంశంలో మళ్ళీ జన్మిస్తూ ఉంటారని కూడా చెప్తారు రాహు గురించి. వారికి ఫిజికల్ ఫీచర్స్ కూడా, పోలికలు కూడా కొంతవరకు మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కొంత కృషి చేసి, తపస్సు చేసని కూడా అనొచ్చు, కొన్ని సందర్భాల్లో కృషి చేసి ఆ కృషి ఫలించకుండా కనుక చనిపోయినట్టయితే వారు మరల తరువాతి జన్మలో దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలతోనే వారి జన్మని ఆరంభిస్తారు. వారికి అటువంటి మెంటాలిటీ ఉంటుంది. చిన్నప్పటి నుంచి వారి యొక్క ఆలోచనలు, ఇష్టాలు వారు ఇంతకుముందు పనిచేసినటువంటి విషయం మీద ఎప్పుడు కూడా అలైన్ అయి ఉంటాయి. వాటి పట్లే వారి యొక్క ఆలోచన సాగుతూ ఉంటాయి. వారి కృషి ఎప్పుడు కూడా వృధా కాదు. అందుకే మనం చేసిన తపస్సు, మనం చేసిన కృషి ఎప్పుడూ కూడా వృధా కాదు. తర్వాత జన్మల్లో దాని కంటిన్యూషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా రాహు కూడా లగ్నంలో ఉన్నప్పుడు లగ్నం నుంచి 9th హౌస్ని చూస్తాడు రాహు. ఎందుకంటే రాహుకి కేతుకి 5th ఆస్పెక్ట్ 9th ఆస్పెక్ట్ ఉన్నాయి కాబట్టి 9th ఆస్పెక్ట్తో భాగ్యస్థానాన్ని ఎప్పుడైతే చూస్తాడో అటువంటి వారు కొంతవరకు రూల్ బ్రేకర్స్గా ఉంటారు. అంటే కట్టుబాట్లను పెద్దగా పట్టించుకునే వ్యక్తులుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే 9th హౌస్ రాహు కూడా, 9th హౌస్లో రాహు ఉన్న వాళ్ళు అందుకే ఎక్కువగా ఫారెన్ ల్యాండ్లో సెటిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే తను ఏ కల్చర్లో పుట్టాడో, ఏ సంప్రదాయంలో పుట్టాడో, ఏ ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి దేశంలో పుట్టాడో దానికి భిన్నమైనటువంటి దేశంలో వారు జీవించాల్సి వస్తుంది. ఇది రాహు 9th హౌస్లో ఉండి ఫారెన్ కాంబినేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి జాతకంలోనూ మనం చూడొచ్చు. వారికి సిటిజన్షిప్ అనేది మారుతుంది. అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అయ్యేటువంటి ఎగ్జాంపుల్స్లో ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్, ఫారినర్ని పెళ్లి చేసుకోవడము, పూర్తిగా వారి యొక్క సంస్కృతి వేరుగా ఉన్నటువంటి దేశంలో అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేసుకోవడము, ఇటువంటివి జరిగినప్పుడు భాగ్యంలో రాహు యొక్క స్థితిని మనం చూడొచ్చు. కేవలం 9th హౌస్లో రాహువే కాదు, 9th హౌస్ యొక్క ఆరూఢము అంటే భాగ్యారూఢము, కారకాంశ లగ్నం నుంచి 9th హౌస్, ఆరూఢ లగ్నం నుంచి 9th హౌస్, ఇటువంటి కాంబినేషన్స్లో రాహు ఉన్నప్పుడు తప్పకుండా ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి ముందుకెళ్ళడము, సంప్రదాయానికి విరుద్ధంగా పెళ్లి చేసుకోవడం కావచ్చు, సంప్రదాయ విరుద్ధమైనటువంటి కొన్ని పనులు చేయడము, అటువంటి ఒక మెంటాలిటీ ఉండడము, ఇవన్నీ కూడా గమనించవచ్చు. ఎందుకంటే కేవలం లగ్నం నుంచే కాకుండా, లగ్నం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చంద్రుడి కంటే కూడా లగ్నమే ఎక్కువ ముఖ్యమైనది. కాబట్టి రాశి ఫలాల కంటే కూడా ఎప్పుడు కూడా లగ్నం నుంచి గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి, ఏ దశ అంతర్దశ జరుగుతుంది అనేది ఎప్పుడు క్యాల్కులేట్ చేసుకోవాలి. లగ్నం ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఆరూఢ లగ్నము, ప్రతి హౌస్ యొక్క ఆరూఢము, లగ్నం యొక్క ఆరూఢాన్ని ఆరూఢ లగ్నం అంటాము. అలాగే 9వ స్థానం యొక్క ఆరూఢాన్ని భాగ్యారూఢం అంటాము. ఇవన్నీ కూడా లగ్నాన్ని బేస్ చేసుకుని మనం క్యాల్కులేట్ చేసేటువంటి ఆరూఢాలు. ఇక్కడ కూడా లగ్నమే ప్రాతిపదిక. కాబట్టి ఈ ఆరూఢాలను కూడా మనం స్టడీ చేయాలి. అలా చేసినప్పుడు తప్పకుండా రాహు యొక్క పాత్ర స్పష్టంగా అక్కడ కనపడుతూ ఉంటుంది. రాహు ఉన్నప్పుడు వాళ్ళు కొంత రిఫార్మిస్ట్గా ఉంటారు, విప్లవాత్మకమైనటువంటి ధోరణి, సంప్రదాయాల్ని కట్టుబాట్లని పాటించకుండా కొంత ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తులు అయి ఉంటారు. అలా అని వారు చెడ్డవారు అని అనుకోకూడదు. ఇక్కడ మంచి చెడులు ప్రస్తావన కాదు, వారి యొక్క ఆలోచన ధోరణి చాలా భిన్నంగా ఉండడము, సంప్రదాయాన్ని దాటి వెళ్ళడానికి ఆలోచించకపోవడము, ఇటువంటి కొంత నేచర్ అనేది ఉంటుంది. అలాగే లగ్నంలో రాహు ఉన్నప్పుడు కూడా అటువంటి నేచర్ ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. వారికి ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి తత్వం ఉంటుంది. జీవితంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవాలి, హైట్స్ని రీచ్ అవ్వాలి అనేటువంటి బలమైనటువంటి కోరిక ఉంటుంది వారికి. స్ట్రాంగ్గా ఉన్నప్పుడు రాహు ప్లేస్మెంట్ లగ్నంలో వాటిని తీర్చుకునేటువంటి, ఆ కోరికను తీర్చుకునేటువంటి అవకాశాలు కూడా వారికి ఉంటాయి. వాటిని తీర్చుకునే జీవితంలో సక్సెస్ని చూస్తూ ఉంటారు. ఇదొక ఉదాహరణ మాత్రమే లగ్నంలో రాహు ఉన్నప్పుడు. అయితే ఒక్కొక్కసారి లగ్నంలో రాహు ఉండి 9th హౌస్ని చూస్తూ, రాహు కనుక నీచలో ఉండి 9th హౌస్ని చూస్తున్నా, కుజుడింట్లో ఇటువంటి వాటిలో ఉండి 9th హౌస్ని చూస్తున్నా, కొంతవరకు వారికి ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురవుతాయి తమ చుట్టూ ఉన్న వారి నుంచి. ఉదాహరణకి వారు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు, కానీ వారి సహాయాన్ని ఎవరు గుర్తించరు, పైగా విమర్శిస్తూ కూడా ఉంటారు. తన
చుట్టూ ఉన్న వాళ్ళే, తన ఫ్యామిలీ మెంబర్సే, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళ నుంచి విమర్శలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. తనని అర్థం చేసుకోలేనటువంటి తన వారి మధ్యలో వారు ఎక్కువగా బతుకుతూ ఉంటారు. ఇలా పనిష్మెంట్ ఇస్తాడు రాహు ఒక్కొక్కసారి పాస్ట్ లైఫ్లో కనుక మనం చెడు పనులు కనుక చేసినట్టయితే. అలాగే రాహు యొక్క ప్లేస్మెంట్ ఉదాహరణకి బాధక గ్రహం నుంచి 12వ స్థానంలో కనుక ఉన్నాడు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి లగ్నానికి కూడా బాధక స్థానం ఉంటుంది, బాధక ప్లానెట్ ఉంటుంది, బాధకాధిపతి. ఈ బాధక గ్రహం నుంచి 12వ ఇంట్లో కనుక రాహు ఉన్నట్టయితే వారు కొంత దైవాపచారాన్ని చేశారు పాస్ట్ లైఫ్లో. దానివల్ల ఈ జన్మలో వారికి కొంత కష్టం కలిగింది. అది సంతానం రూపంలో కావచ్చు, సంతానానికి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో పుట్టడం కావచ్చు, ఆటిజం వంటి వాటితో పుట్టడం కావచ్చు, అలాగే వైవాహిక సమస్యలు ఇటువంటి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏ ప్లానెట్స్ రాహుతో రిలేషన్లో ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం చూడాల్సి ఉంటుంది. దానికి కారణము పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దైవాపచారము అయి ఉంటుంది, ఉండొచ్చు కూడా కాదు, ఉంటుంది. అలాగే 9th హౌస్లో రాహు నెగిటివ్గా ఉన్న, కారకాంశ లగ్నం నుంచి 9th హౌస్లో రాహు ఉన్న, ఆరుఢ లగ్నం నుంచి 9th హౌస్లో రాహు ఉన్న పాడైనట్టయితే గురువుల్ని, పెద్దవాళ్ళని ఇంతకుముందు జన్మల్లో పాస్ట్ లైఫ్లో ఎప్పుడో అవమానించాము, దానివల్ల వారి యొక్క శాపం వలన ఈ జన్మలో వారికి కష్టాలు అనేవి వస్తున్నాయి అని అర్థము. అయితే ఆరుఢ లగ్నం ఏంటి, కారకాంశ లగ్నం ఏంటి అనేది కూడా క్లుప్తంగా చెప్తాను. ప్రతి స్థానానికి ఆరుఢాన్ని మనం కనుక్కోవాలి. ఉదాహరణకి లగ్నమే తీసుకున్నట్టయితే, మేషలగ్నం ఉదాహరణకి తీసుకుంటే దానికి అధిపతి కుజుడు. మేషలగ్న జాతకులకి కుజుడు 3వ ఇల్లు అయినటువంటి మిథునంలో ఉన్నాడు అనుకుందాము. మిథునం నుంచి 3వ ఇల్లు అయినటువంటి సింహము ఆరుఢ లగ్నం అవుతుంది. ఇక కారకాంశ లగ్నం అంటే ఏంటి? ఒక జాతకుడి యొక్క చార్ట్లో ప్రతి ప్లానెట్ యొక్క డిగ్రీస్ని నోట్ చేసుకున్నట్టయితే అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలో ఉన్న ప్లానెట్ ఆత్మకారక గ్రహం. ఈ ఆత్మకారక గ్రహం నవాంశలో ఏ రాశిలో ఉందో నోట్ చేసుకుని ఆ రాశిని D1 చార్ట్లో కారకాంశ లగ్నంగా నోట్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇదే మేషలగ్నం ఎగ్జాంపుల్ తీసుకుంటే వారికి ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు అన్నిటికంటే హయ్యెస్ట్ డిగ్రీలో ఉన్నాడు. అయితే నవాంశలో బుధుడు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాము. D1 చార్ట్లో కర్కాటకం కారకాంశ లగ్నం అవుతుంది. ఇలా కారకాంశ లగ్నం నుంచి రాహు ప్లేస్మెంట్ చాలా చాలా ముఖ్యము. అది స్టడీ చేసినప్పుడు మనకి చాలా విషయాలు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఉదాహరణకి కారకాంశ లగ్నం నుంచి 8th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే వారికి కొంతవరకు దైవశాపం వలన జీవితంలో కష్టాలు అనేవి వస్తాయి. ఈ విధంగా కారకాంశ లగ్నం నుంచి 8th హౌస్లో రాహు ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందులో పంచమారూఢం ఉన్న, అంటే 5th హౌస్ ఆరుఢం, ఇందాక లగ్నానికి ఎలా అయితే ఆరుఢం చెప్పానో అలాగే 5th హౌస్ కూడా కనుక్కున్నప్పుడు ఈ పంచమారూఢం అందులో ఉన్న, పంచమారూఢం నుంచి 9th హౌస్ అయినా, పంచమారూఢం నుంచి 5th హౌస్ అయినా, లేదా పుత్రకారక గ్రహం అందులో ఉన్న వారికి సంతానం విషయంలో చాలా తీవ్రమైనటువంటి సమస్య ఉంటుంది. సంతానం ఆటిజంతో పుట్టడం కావచ్చు, లేదా వారికి ప్రవర్తన చాలా ఆందోళన కలిగించేదిగా ఉండడం కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. ఏ గ్రహంతో ఏ ఆరుఢంతో సంబంధం కలిగి ఉన్నాడు రాహు అనే దాన్ని బట్టి మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆరుఢ లగ్నం నుంచి 8th హౌస్లో రాహు ప్లేస్మెంట్ కూడా కొంతవరకు ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని ఇండికేట్ చేసేటువంటి ప్లేస్మెంట్ ఇది. అలాగే రాహు కనుక ఉదాహరణకి 4th హౌస్, 6th హౌస్, 7th హౌస్, 8th హౌస్, 10th హౌస్, 12th హౌస్ ఇటువంటి స్థానాల్లో ఉండి పాపగ్రహాల వీక్షణ కానీ పాపగ్రహాలతో కానీ కలిసి ఉన్నట్టయితే కొంతవరకు సర్పశాపం ఉంది, కొంత దైవాపచారం చేశారు పాస్ట్ లైఫ్లో అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక శాటర్న్ అంటే శని కనుక 11th హౌస్లో ఉండి రాహు 5th హౌస్లో ఉన్నాడు అనుకున్నాం. అంటే 11th హౌస్లో శని కేతువులు ఉండి 5th హౌస్లో కనుక రాహు ఉన్నాడు అంటే వీరు తమ తల్లిదండ్రులకి అపరకర్మలు చేయరు వారు చనిపోయినప్పుడు అని కొంతవరకు మనం గ్రహించవచ్చు. ముఖ్యంగా తండ్రికి చేసేటువంటి అవకాశం వారికి లభించదు. ఈ విధంగా పితృదోషాన్ని వాళ్ళు మూట కట్టుకుంటారు.
ఆ విధంగా అటువంటి ప్లేస్మెంట్ ఉన్నప్పుడు రాహు దశ నడుస్తున్నప్పుడు వారికి చాలా చాలా అన్లక్కీ ఈవెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక రాహు 12th హౌస్లో ఉన్నప్పుడు 12th హౌస్ ఏ హౌస్ అయింది అనే దాన్ని బట్టి కూడా వారి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఇంతకుముందు జన్మలో ఎటువంటి పనులు చేసి ఎటువంటి మెంటాలిటీతో ఈ జన్మలోకి వచ్చారని కూడా మనం కొంతవరకు చెప్పచ్చు. ఉదాహరణకి మేషం కనుక 12th హౌస్ అయినట్టయితే, అంటే వృషభ లగ్నానికి మేషం 12th హౌస్ అవుతుంది. అందులో రాహువు కనుక ఉన్నట్టయితే వారికి చాలా మీన్ మెంటాలిటీ ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా తన స్వార్థం గురించి ఆలోచించుకున్నటువంటి మనస్తత్వం ఉంటుంది. తన యొక్క బాగోగులు, తన ఫిజికల్ ఫిట్నెస్, తన ఆరోగ్యము, తన వృద్ధి, తన అభివృద్ధి, వీటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అన్నిటికంటే కూడా తానే ఎక్కువగా ఇంపార్టెంట్ అయినటువంటి దృష్టికోణంతో ఉంటుంది వారి యొక్క మెంటాలిటీ. అదే దృష్టికోణంతో ఈ జన్మలో కూడా వారు వచ్చారు. అయితే ఇటువంటి మెంటాలిటీ ఉన్నప్పుడు నెగిటివ్ కాంబినేషన్ కనుకున్నట్టయితే దానివల్ల చాలా సమస్యలను వారు ఎదుర్కొంటూ ఉంటారు. వారు అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడు తన స్వార్థమే కాకుండా కనీసం తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించడము, వారికి వీలైనంత వరకు వారిని పట్టించుకుని సహాయం చేయడము, ఇటువంటివి అలవరుచుకోవాలి అని రాహు ప్లేస్మెంట్ చెప్తూ ఉంటుంది. అలాగే వ్యయస్థానం కనుక వృషభమైనట్టయితే, 12th హౌస్ కనుక వృషభమైనట్టయితే చాలా పిసినరులుగా ఉండడము, లోభిగా ఉండడము, అలాగే దురహంకారం ఎక్కువగా ఉండడము, అది పైకి కనిపించకపోయినప్పటికీ కూడా లోపల అహంకార ధోరణి ఎక్కువగా ఉండడము అనేది ఉంటుంది. సంపన్నులుగా ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారు ఎక్కువగా నెగిటివిటీని మూటగట్టుకుని శత్రువులను కూడా ఎక్కువగా వారు మూటగట్టుకుంటూ ఉంటారు తనకు తెలియకుండానే. ఈ యాటిట్యూడ్ నుంచి బయటపడాలి అని చెప్పడమే రాహు ఇచ్చేటువంటి ఇండికేషన్ 12th హౌస్లో వృషభంలో ఉన్నప్పుడు. ఇక మిథునానికి 12th హౌస్ ఎందులో కనుక రాహు ఉన్నట్టయితే వీరు ఎప్పుడు కూడా తన స్వార్థం కోసమే బతుకుతూ ఉండుంటారు. పాస్ట్ లైఫ్లో కూడా ఎవరికి సహాయం చేయకుండా ఉండడము, తన స్వార్థం తాను చూసుకుంటూ ఉండడము, ఫ్యామిలీని కూడా విస్మరించడము. కాబట్టి ఈ జన్మలో వారికి ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు జన్మలో చేసిన తప్పులు ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాలని రాహు అక్కడ మెసేజ్ ఇస్తున్నాడు అని అర్థము. ఇక కర్కాటకం వ్యయమై అందులో కనుక రాహు ఉన్నట్టయితే, కర్కాటకం అంటేనే అది కాలపురుష చక్రంలో 4th హౌస్, డొమెస్టిక్ హ్యాపీనెస్ని సూచిస్తుంది, హోమ్ లైఫ్ని చూపిస్తుంది, ఫ్యామిలీ లైఫ్ని చూపిస్తుంది. తన తల్లిదండ్రులతో, తన భార్యతో, పిల్లలతో, వీళ్ళతో ఎలా గడుపుతాము అని సూచించేది కర్కాటకము. ఇందులో రాహు ఉంటే వారు పాస్ట్ లైఫ్లో తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా, వాళ్ళు చెప్పింది వినకుండా కొంత దురుసుగా ప్రవర్తించడము, తన యొక్క జలసాల కోసము, సుఖాల కోసము జీవితాన్ని వెచ్చించడము, చెడుదారుల్లో వెళ్ళడము, తల్లిదండ్రులు వారించినా వినకుండా వారి యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకోకుండా కొంత అటువంటి ధోరణిలో బ్రతకడము. దానివల్ల ఈ జన్మలో వారికి ఎప్పుడూ కూడా తనను విమర్శించేటువంటి తల్లిదండ్రులు ఉండడము, తనను విమర్శించేటువంటి సోదరులు, సోదరీలు, అంటే అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తనను వ్యతిరేకించి విమర్శించేటువంటి వ్యక్తులు ఉండడము, వారి మధ్యలో వీళ్ళు జన్మించడము, ఎప్పుడు కూడా ప్రతికూల వాతావరణం మధ్య ఉండడము, ఇటువంటి పరిస్థితులు అనేది వారు ఫేస్ చేయాలి పుట్టినప్పటి నుంచి కూడా. ఇవన్నీ కూడా కొన్ని ఇండికేషన్స్గానే చూడాలి. మిగతా కాంబినేషన్స్, ప్లేస్మెంట్స్, ఆస్పెక్ట్స్ వీటిని బట్టి మనం కంక్లూషన్కి రావాల్సి ఉంటుంది. కానీ ఇటువంటి ఇండికేషన్స్ మనం గమనించాలి. ఎప్పుడు కూడా వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ చాలా అసంతృప్తికరంగా, కష్టాలతో నిండి ఉంటుంది. మానసికంగా కష్టపడుతూ ఉంటారు వారి యొక్క ఫ్యామిలీ లైఫ్లో వారు. ఇక 12th హౌస్ కనుక సింహం అయ్యి అందులో రాహు కనుక్కున్నట్టయితే, సింహం అంటే రాయల్ సైన్, అది రవి యొక్క ఇల్లు. అంటే వారి ఇంతకుముందు జన్మలో తన యొక్క పవర్, అథారిటీ, స్టేటస్ వీటి గురించి ఎక్కువగా ప్రాకులాడి ఇతరులని ఇబ్బంది పెట్టడము, అడ్డొచ్చిన వారిని అణిచివేయడము, ఫ్యామిలీ మెంబర్స్ను కూడా పట్టించుకోకపోవడము, తన ఎదుగుదలకి ఎదుటివారిని అణిచివేయడాన్ని కూడా ఆలోచించకపోవడము, ఇటువంటి ధోరణి ఉండి ఉంటుంది. దానివల్ల ఈ జన్మలో వారికి ఆ మెంటాలిటీ ఉన్నా కానీ ఎప్పుడూ కూడా పైకి రావడంలో చాలా చాలా కష్టాలు పడుతూ ఉంటారు జీవితంలో. నిజంగా వారికి ప్రతిభ ఉన్నా కానీ వారి వృత్తిలో వారు రాణించలేరు. ఎందుకంటే తనని ఎప్పుడూ కూడా అడ్డుకుని తనని కిందకి లాగేటువంటి వ్యక్తుల మధ్యలో వీరు పనిచేస్తూ ఉంటారు. అలాగే వ్యాపార ప్రత్యర్థుల నుంచి కూడా చాలా నష్టాలు, దాడులు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడైతే వారి యాటిట్యూడ్ మార్చుకుని 10 మందికి సహాయం చేయాలి అనేటువంటి ధోరణి అలవరుచుకొని సహాయం చేస్తూ ఉంటారో వారి జీవితంలో పాజిటివ్ చేంజెస్ అనేవి వస్తాయి. ఇక కన్య 12th హౌస్ అయ్యి అందులో కనుక రాహు ఉన్నట్టయితే అది బుధుడు. బుధుడు ఎప్పుడు కూడా వాక్కారకుడు. అంటే తన మాటలతో ఇతరులను ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉండడము, బాధ పెడుతూ ఉండడము, అలాగే ధనార్జన దీని మీద ఎక్కువ కాంక్షతో జీవితాన్ని గడపడము, ఇటువంటివన్నీ చేసి ఉండడం వలన ఈ జన్మలో వారికి ఎప్పుడూ కూడా బుధుడు అంటేనే అది బుధుడు అంటేనే రిలేటివ్స్ని సూచిస్తుంది.
బుధగ్రహము బుధుడు బంధువుల్ని సూచిస్తాడు. కాబట్టి బంధువుల నుంచి ఎప్పుడూ కూడా కష్టాలు, ప్రతికూలతలు, విమర్శలు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉండడము, వారి నుంచి సూటిపోటి మాటలని ఎదుర్కోవడము, దానివల్ల మనసు గాయపడడం. ఎందుకంటే ఇదే పనులు వారు పాస్ట్ లైఫ్లో చేసుంటారు వాక్కుల ద్వారా. అదే వారికి రిటర్న్ వస్తుంది ఈ లైఫ్లో. ఇక తుల 12th హౌస్ అయి అందులో కనుక రాహు ఉన్నట్టయితే తుల అనేది కొంత విలాసవంతమైన జీవితాన్ని సూచిస్తుంది, ఆర్టిస్టిక్ టెండెన్సీస్ని సూచిస్తుంది. అంటే ఇంతకుముందు జన్మలో వారు తమ యొక్క ఎదుగుదలలో భాగంగా ఆ ప్రాసెస్లో ఇతరుని అణిచివేసేసి వాళ్ళు ఎదగడము, తమ యొక్క సుఖాల కోసం, తమ యొక్క వైభవం కోసం, తన యొక్క పేరు ప్రఖ్యాతుల కోసము ఇతరులను కూడా అణిచివేయడం ఇలాంటివి చేసి ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది చూడండి తులాలగ్నంలో ఆర్టిస్టులు ఎక్కువగా ఉంటారు. తుల యొక్క ప్రత్యేకత వృషభము తుల రెండు శుక్రుడిలు అయినప్పటికీ కూడా తులాలగ్న జాతకులకి ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఎక్కువ ఉంటాయి. జీవితంలో పైకి రావాలి, అలాగే తనను అందరూ గుర్తించాలి, సెలబ్రిటీ స్టేటస్ రావాలి, ఈ తపన ఎక్కువ ఉంటుంది. ఇందులో రాహు ఉండే 12th హౌస్ అయినప్పుడు దీనివలన యాటిట్యూడ్ అనేది కంటిన్యూ అయినప్పటికీ కూడా ఇంతకుముందు జన్మలో చేసినటువంటి మిస్టేక్స్ వల్ల వాళ్ళు ఫలితాలు అందుకుంటూ ఉంటారు. ఎంత మంచి టాలెంట్ ఉన్నా కానీ ఎవరు ప్రోత్సహించేవారు ఉండరు, జీవితంలో పైకి రారు, అణిచివేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తన టాలెంట్ గుర్తింపు రాలేదు అనేటువంటి బాధతో జీవితాంతం కూడా వారు ఎంతో మదన పడుతూ ఉంటారు. కాబట్టి ఈ జన్మలో అయినా సరే ఎవరికైనా సహాయం చేయడము, ఏమీ ఆశించకుండా సహాయం చేయడము ఇలాంటివి కనుక చేసినట్టయితే అతని యొక్క కష్టాల నుంచి కావచ్చు కొంతవరకు రిలీఫ్ రావడము, రాహువు కూడా బ్లెస్ చేయడం అనేది జరుగుతుంది. రాహువు నెగిటివ్ ప్లానెట్ అయి ఉండొచ్చు, పాపగ్రహం అయి ఉండొచ్చు, కానీ మనం చేసినటువంటి పాపాలను ఎత్తి చూపించేటువంటి గ్రహంగానే మనం రాహుని ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. ఏ గ్రహాన్నైనా అలాగే చూడాలి. వారు పనిగట్టుకుని వాళ్ళ ఇష్టానుసారంగా మనకి ఎప్పుడు కూడా కష్టాలు ఇవ్వరు, ఏ గ్రహమైనా కానీ. ఇక వృశ్చికం 12th హౌస్ అయి అందులో కనుక రాహు ఉన్నట్టయితే ఎప్పుడు కూడా సీక్రెసీ మెయింటైన్ చేయడము, తన దగ్గర జ్ఞానం ఉన్నా కానీ పంచకపోవడము. 8th హౌస్ అంటేనే కాలపురుష చక్రంలో సీక్రెట్ హౌస్ను సూచించే హౌస్. అంటే రహస్యాలను తన దగ్గరే దాచుకుని ఉండడము, ఎవరికి పంచకుండా ఉండడము, దానివలన తాను పైకి వచ్చినాక ఇతరులకు నష్టం జరగడము, ఇటువంటివి చేసి ఉండొచ్చు. కాబట్టి అలాగే సీక్రెట్గా కొన్ని ఇల్లీగల్ పనులు చేయడము ఇలాంటివన్నీ చేసి ఉండొచ్చు. దానికి తగ్గట్టుగానే ఈ జన్మలో కూడా వారికి ఎప్పుడూ కూడా తనకి తెలియకుండానే తన చుట్టూ శత్రువుల నుండి తనకి నష్టం చేయడము, ధన నష్టం కావచ్చు, అనుకోకుండా ఆకస్మిక ధన నష్టము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వారు ఏ పనులు అయితే ఇంతకుముందు జన్మలో చేశారో అవే వస్తాయి ఈ జన్మలో. వృశ్చికంలో రాహు 12th హౌస్ కనుక ఉన్నట్టయితే. ఇక ధనస్సు కనుక 12th హౌస్ అందులో రాహు ఉన్నట్టయితే ఇంతకుముందు జన్మలో చాలా స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేసి ఉండొచ్చు. ఈ జన్మలో కూడా స్పిరిచువాలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ఆ స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేసే ప్రాసెస్లో ఇతరులకు కూడా సహాయపడము, తన జ్ఞానాన్ని అందించడం చేసినట్టయితే ఈ జన్మలో కూడా వారికి అటువంటి ఒక మెంటాలిటీ కంటిన్యూ అవుతుంది. అలాగే ఎప్పుడూ కూడా ఇంతకుముందు జన్మలో ధనస్సులో రాహు ఉన్నాడు, ఎగ్జాంపుల్ అనుకుందాము, తన నాలెడ్జ్ని పెంచాడు, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చాలామంది దానివల్ల లబ్ధి పొందారు, ఇతనేమీ ఆశించలేదు. అప్పుడు ఈ జన్మలో వారికి ధనస్సులో రాహు ఉన్నప్పుడు వారికి వారందరి నుంచి కూడా ఏదో ఒక రూపంలో వారికి లాభం అనేది చేకూరుతుంది. ఉదాహరణకి ఒక జ్యోతిష్యుడు ఉన్నారు, వారి దగ్గరికి వచ్చి అందరూ చెప్పించుకోవడం, లేదా ఒక డాక్టర్గా అందరూ వచ్చి ఫీజు ఇచ్చి వైద్యం చేయించుకోవడం. అంటే ఇంతకుముందు జన్మలో ఆశించకుండా చేసి ఉండొచ్చు, లబ్ధి పొంది ఉండొచ్చు, దానికి వారేమీ పే చేయలేదు, చాలా బెనిఫిట్ అనేది పొందారు, లాభం అనేది పొందారు. ఈ జన్మలో ఆ రుణాన్ని తీరుస్తారు వాళ్ళే వచ్చి ఈ వ్యక్తికి. ఈ విధంగా రాహు మంచి కూడా చేస్తాడు. మనం ఏదైతే చేసామో పాస్ట్ లైఫ్లో అదే మనకి ఇస్తాడు రాహు ఈ లైఫ్లో, ఏ గ్రహం అయినా సరే. ఇక మకరం 12th హౌస్ అందులో కనుక రాహు ఉన్నట్టయితే ఇంతకుముందు జన్మలో జీవితంలో పైకి రావాలి, మెటీరియలిస్టిక్గా సక్సెస్ అవ్వాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, ధనాన్ని ఎక్కువగా సంపాదించుకోవాలి, ధనాన్ని కమాండ్ చేయాలి, రిచ్ పర్సన్గా ఉండాలి, చాలా ధనికుడుగా ఉండాలి, ధనికుడి యొక్క లైఫ్ని లీడ్ చేయాలి, ఇటువంటి ఒక మెంటాలిటీతో చాలా కష్టపడి ధనాన్ని సంపాదించి ఉండొచ్చు. ఆ ప్రాసెస్లో ఇతరులని కష్టపెట్టిన, ఇతరుల ధనాన్ని వాళ్ళు కబ్జా చేసిన దానికి తగ్గట్టుగానే ఈ జన్మలో రిజల్ట్స్ ఉంటాయి. అలా కాకుండా 10 మందికి సహాయం చేసే విధంగా కనుక డబ్బు సంపాదించి దాన్ని సదుపయోగం చేస్తే ఈ జన్మలో వారికి ఆటోమేటిక్గా వారు ధనవంతులు అవడమే కాకుండా వారి వల్ల చాలామంది ఉపాధి పొందుతూ వారు కూడా లాభపడతారు. ఇక కుంభం 12th హౌస్ అందులో కనుక రాహు ఉన్నట్టయితే కుంభం అనేది జ్ఞానానికి సంబంధించినటువంటి రాశి.
ఈ జ్ఞానం వలన ఇంతకుముందు జన్మలో కనుక ఇతరులకి హాని చేసుంటే వారికి ఈ జన్మలో అదే విధమైనటువంటి నష్టాలు జరుగుతాయి. తనకున్నటువంటి జ్ఞానం వలన ఇతరులకి హాని చేయడం అంటే ఉదాహరణకి తాను పైకొస్తూ ఇతరులని తొక్కివేయడము, తనకి తెలుసున్నా కానీ వేరే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించకపోవడము, ఇలాంటివి కనుక చేసినట్టయితే ఈ జన్మలో తను ఎంత ప్రయత్నించి పైకి రావాలనుకున్నా కానీ అణిచివేసే వ్యక్తులు చుట్టూ ఉండడము, తనకి ఎంత ప్రతిభ ఉన్నా కానీ రాణించకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇక మీనం కనుక 12th హౌస్ అందులో రాహు కనుక ఉన్నట్టయితే ఇది కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి రాశి, ఆధ్యాత్మిక చింతనకి సంబంధించినటువంటి రాశి మీన రాశి. అంటే అందులో రాహు ఉన్నాడు, రాహు పాజిటివ్గా ఉన్నాడంటే ఇంతకుముందు జన్మలో వారు ఎక్కువ ఆధ్యాత్మిక సాధన చేసిన వాళ్ళు, తర్వాత పరోపకారం చేసిన వారు, ఎక్కువగా లైఫ్ని స్పిరిచువల్ థింకింగ్కే ఎక్కువ స్పెండ్ చేశారు. కాబట్టి అదే లైఫ్ స్టైల్ ఈ జన్మలో కూడా కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫారిన్ ల్యాండ్కి సంబంధించినటువంటి రాశి మీనము, కాలపురుష చక్రంలో 12th హౌస్ అనేది మీనం అవుతుంది. కాబట్టి అందులో రాహు ఉన్నప్పుడు వారికి ఇంతకుముందు జన్మలో ఎక్కువగా పరోపకారం చేస్తూ అందరికి హెల్ప్ చేస్తూ ఉన్నట్టయితే ఈ జన్మలో వారికి ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో రాణించడము, ఫారిన్ స్టే, అక్కడ ఎంతగానో రాణించడము, అక్కడ సెటిల్ అవ్వడము, ఎంతో వృద్ధిలోకి రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇంతకుముందు జన్మలో చేసినటువంటి కర్మలు ఫారిన్ ల్యాండ్లో ఉన్న వ్యక్తులకి బెనిఫిట్ కలగడము, లేదా ఈ జన్మకు వచ్చినప్పటికీ వాళ్ళందరూ కూడా ఫారిన్ ల్యాండ్లో ఉన్నట్టయితే వారి నుంచి వీరికి సహాయం అందుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు వేరు. కాబట్టి అవి విదేశాలుగా మారుండొచ్చు, కానీ ఆ మనుషులు ఆ ల్యాండ్లో పుట్టినప్పుడు, ఆ విదేశంలో పుట్టినప్పుడు వారి దగ్గర నుంచి వీరికి సహాయము లేదా వారి నుంచి వీరికి లబ్ధి అనేది చేకూరుతూ ఉంటుంది. రాహు మంచి చేసినా చెడు చేసినా దాని అర్థము మనం ఇంతకుముందు జన్మల్లో మంచి చేసుకున్నాం లేదా చెడు చేసుకున్నాము అని ఇండికేట్ చేయడమే. తన తప్పును తను కనుక తెలుసుకున్నట్టయితే రాహు కూడా చాలా ప్రసన్నుడయ్యి చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ముఖ్యంగా వారి యొక్క ఆలోచనలో మార్పులు వస్తాయి. ఈ విధంగా రాహు యొక్క ప్లేస్మెంట్ని ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి తప్ప రాహు ఎప్పుడు నెగిటివ్ ప్లానెట్, పరిహారాలు ఏం చేసుకుందామని ఆలోచించడం అనేది నిజంగా ఒక అసంపూర్ణమైనటువంటి ఒక అవగాహన. మనం ఏంటి, మనలో ఉన్నటువంటి చెడు ఏంటి అనేది ప్లానెట్స్ రూపంలో తెలుసుకుని మనం చక్కదిద్దుకున్నట్టయితే, ఏ మెసేజ్ అయితే ఈ గ్రహాలు ఇవ్వదలుచుకున్నాయో అర్థం చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ జీవుడు ఉద్ధరించబడి ఈ జీవితంలోనూ మంచి సుఖాన్ని అనుభవిస్తాడు, ఉత్తర జన్మను కూడా మంచివి లభించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా జ్యోతిష్యం కూడా వేదాంగము, వేదంలో చెప్పినటువంటి అంశాలని, వేదాంతంలో చెప్పినటువంటి అంశాలని జ్యోతిష్యం కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ దృష్టితో మనం జ్యోతిష్యాన్ని చూడాలి. అలాగే కారకాంశ లగ్నం నుంచి కూడా రాహు ప్లేస్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యము. కారకాంశ లగ్నం అనేది కెరియర్ని సూచించేటువంటి లగ్నం. ప్రధానంగా కారకాంశ లగ్నం నుంచి రాహు ఏ ప్లేస్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఇంతకుముందు జన్మల్లో కూడా ఎటువంటి కెరియర్లో ఉన్నాడు, ఈ జన్మలో ఎటువంటి కెరియర్లో ఉంటాడు అని చెప్పొచ్చు. ఉదాహరణకి కారకాంశ లగ్నం నుంచి 9th హౌస్లో రాహు ఉన్నాడు అంటే ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్కి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ కనెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో రాణిస్తారు. అలాగే ఏ రాశి కారకాంశ లగ్నం నుంచి 9th హౌస్ అయింది అనే దాన్ని బట్టి కూడా ఎటువంటి వృత్తిలో ఉన్నాడు, ఎటువంటి వృత్తిలో అతను జీవితాన్ని సాగిస్తాడు అని కూడా రాహు ఇండికేట్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా రాహు యొక్క ప్లేస్మెంట్ని మనం ఈ దృష్టికోణంతో చూసినప్పుడు చాలా విషయాలు మనకి అవగతం అవుతాయి. అయితే దానికి సంబంధించినటువంటి ఈ క్యారెక్టరిస్టిక్స్, రాహు యొక్క లక్షణాలు ప్రతి రాశిలో ఎలా ఉంటుంది అనేది కొంత అవగాహన తెచ్చుకుని కనుక స్టడీ చేసినట్టయితే ముఖ్యంగా మన ప్రయాణం ఎలా సాగింది ఈ జన్మ వరకు అనేది కొంతవరకు తెలియజేస్తాడు రాహువు. తద్వారా మనం మెరుగుపరుచుకోవడము, మన చిత్తశుద్ధిని ఇంకా బాగా మెరుగుపరుచుకోవడము, ఇటువంటి పనులు చేయడం ద్వారా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మనం తీర్చిదిద్దుకోవడానికి గ్రహాలన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి. రాహువు కూడా హెల్ప్ చేస్తాడు. ఈ ఉద్దేశంతో కూడా, ఇటువంటి ఒక ఉద్దేశంతో, దృష్టికోణంతో కూడా మనం రాహుని చూడాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.